హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషోన్ దార్వి. ఫ్రైడే అయితే టీచర్స్ డే అనమాట. ఇక దార్వి వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే ప్లస్ స్పోర్ట్స్ డే కూడా చేశారనమాట. మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా చిన్నపిల్లలు కదా, వీళ్ళకి విన్నింగ్ అవంతా ఏం లేదు, ప్రతి ఒక్కరికి మెడల్ అయితే ఇచ్చారనమాట. ఇక హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్ అయితే ఇలాగ టూత్ పిక్స్, ఇక మనము పెన్సిల్ షార్ప్ చేస్తాం కదా, దానితో చేశానమాట. మేమైతే చిన్నప్పుడు మ్యాచ్ స్టిక్స్తో అయితే చేసేవాళ్ళమి. ఇక చిన్నగా ఊరికే ఇలా హ్యాపీ టీచర్స్ డే అని రాసేసి దార్వి హ్యాండ్ ప్రింట్ అయితే వేపించానమాట. వాళ్ళ క్లాస్ టీచర్కి, ఇక అలాగనే వాళ్ళ హిందీ టీచర్కి 2 గ్రీటింగ్ కార్డ్స్ అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఇవైతే నిశాంత్ అనమాట. నేనైతే నిశాంత్కి జస్ట్ ఐడియా ఇచ్చాను, ఫోల్డ్ చేసి ఇచ్చాను అనమాట, ఇలా అయితే బాగుంటుంది అనేసి. ఇక వాడే బాక్సెస్ అవి వేసిస్తే ఇక వాడే రాశాడనమాట ఇవంతా. ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్కి లోపల ఆ సైన్స్ అంటే ప్లాన్స్ అవి, ఇంకా మ్యాథ్స్ అంటే ఇలాగా అడిషన్ సబ్ట్రాక్షన్ ఇలాంటివి, ఇక జియోగ్రఫీ అయితే ఎర్త్ అలాంటివి ఏమని చెప్పానమాట, కొంచెము యూనిక్గా ఉంటుందనేసి. ఇక నేను నిశాంత్కి హెల్ప్ చేస్తూ ఉన్నానమాట. దార్వి అయితే ఈ కాసేపట్లో మొత్తం ఫ్లోర్ అంతా గ్లూ వేసి మొత్తం అంతా వేసేసిందనమాట. అసలుకి దాన్ని క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టిందో నాకైతే అసలుకి. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి ఇక్కడ చూడు గమ్ ఎలా పూసావో. రా అన్నది బ్లూ కలర్ పౌచ్ తీసుకుని ఇలా అది ఇవ్వు నాన్న. సూపర్ కమ్. నీ ఫ్రెండ్ అన్నానా? అంశుల అన్న పేరు. వావ్, అరే దేంట్లో వచ్చిందిరా నీకు మెడల్? రన్నింగ్ రేసా? వావ్ కన్నమ్మ, అలా వేసుకోకూడదు. నైస్ నానా. టీచర్కి ఏమి చెప్పించావు గ్రీటింగ్ కార్డు? ఏం చెప్పావు? ఇచ్చావా? ఇద్దరు టీచర్స్కి ఇచ్చావా? మీరా టీచర్కి కూడా ఇచ్చావా? అవునా? సరే, ఏం తిన్నావు స్కూల్లో? అవునా, ఓకే. స్నాక్స్ ఏం తిన్నావు మరి? మ్యాగీ తిన్నావా? ఓకే. స్పెగెటీ. స్పెగెటీ. నువ్వు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చావు కదా సుజా టీచర్కి, ఏమనింది? ఐ లవ్ యూ అనిందా? థ్యాంక్ యూ మా, ఐ లవ్ యూ అనిందా? నైస్ నానా. ఓకే ఓకే, కింద పడతావు. 1 2 3 23 క్వశ్చన్స్ ఇచ్చా, రాసే. 23 క్వశ్చన్స్. టవల్ ఎందుకు అక్కడ వేసావు? సోఫా మీద టవల్ ఎక్కడ ఉండాల్సింది? ఫస్ట్ హ్యాండ్ చేసి కూర్చొని రాయ్, అర్థమైందా? నువ్వు నిషు, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి రాసుకోలే, డాడీ దార్వి ఇంట్లోకి వచ్చేస్తారు. ఓకే, తొందరగా కంప్లీట్ చేయనా, మళ్ళీ హిందీ చదవాలి. ఓకేనా? ఆఫ్టర్నూన్ వరకే, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఇంగ్లీష్ చదవాలి మండే ఎగ్జామ్కి. ఎగ్జామ్స్ కదా మళ్ళీ అంటావు. ఈవినింగ్ నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ చేయి, మిల్క్ తాగేస్తావు కదా, అప్పటి నుంచి ఇంకా రేపంతా కూడా ఇంగ్లీషే. ఓకేనా? మధ్యాహ్నం తినేసిన తర్వాత లంచ్ తర్వాత హిందీ చూసుకో. ఓకే, అర్థమైందా? దార్వి బొమ్మ మమ్మీకా? నాకు చేయొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా నాకు. నిన్నే మీ మమ్మీకి హెల్ప్ చేయవా మరి?
నాకు హెల్ప్ చేయొచ్చు కదమ్మా. నాకేం హెల్ప్ చేస్తున్నావు? రియల్ మమ్మీకి ఎందుకు స్కేల్ ఎందుకు? ఇంతసేపు ఇంట్లో కూర్చొని క్లీనింగ్ చేస్తా ఉన్నారా నువ్వు డాడీ టేబుల్ని? నువ్వే స్కేల్ కొంచెం చూడు ఎలా పెట్టినావు అని స్కేల్ పెట్టుకొని చూసుకొని మరీ మానిటర్ సెట్ చేస్తున్నావు. అంటే నువ్వు చాలా తుడిచింది ఇంకా. మమ్మీ ఏముంది అక్కడ? ఏం లేదు చూడు, ఎంత క్లీన్ ఉందో చూడు. డాటా? మమ్మీ ఏమండి? మమ్మీ కాళ్ళు చూడు ఒకసారి ఇక్కడ చూతురా. హ్యాండ్స్ ఏమి మా ఇద్దరికి హ్యాండ్స్ లేవు. నేను చూడు ఎలా ఉన్నాను ఇక్కడ, ఒకసారి దిగి నేను చూడు ఎలా ఉన్నాను ఇక్కడ. కింద ప్లాంక్ పెట్టుకోమ్మా. ఓయమ్మా ఏమంత సాక్రిఫైస్. డాడీ మొహం ఏమి ఇట్లా చేసినావు పాపము? నువ్వు ఇది అన్నే మీ అన్న మూతి ఇట్లా పెట్టుకున్నాడు అని. మమ్మీకి బొట్టు కూడా పెట్టావా? నీకు కూడా పెట్టుకో ఉన్నావా? లేదు, అది బాయ్ లాగే ఉంది. క్యూట్ దారు. చాలే నాన్న అట్లా నాన్న నువ్వు చదువు, హిందీ చదువు. కానిచ్చు అందరికి గుండు ఎందుకు వేసావు? గుండు పిల్ల నీకు కూడా హెయిర్ వచ్చేసే బంగారు.